హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే చిట్కా ఏమంటే, నిన్న నేను ఈ బ్లౌజ్ కుట్టానండి. ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎక్కువ డీప్ ఉందన్నది. మామూలుగా కొమ్ము ఎక్కువ డీప్ కావాలన్నారు. ఎక్కువ డీప్ తీసి డీప్ కట్ చేసినాను, కానీ ఎక్కువైంది. అందుకు దానికి నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ కుట్టేస్తే ఇక్కడ బుగ్గ వస్తుంది. ఏం చేయాలా దానికి అని అంటే నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఇక్కడ కట్ చేసండి నేను మామూలుగా బ్యాక్ ఓపెన్ పెట్టినట్టు పెట్టాలనుకుంటున్నానండి. చూడండి, మీరు కూడా ఒకవేళ నాకు ఇలా కట్ చేసినామండి. ఇలా కట్ చేసి బ్యాక్ ఓపెన్ అన్నట్టు. మామూలుగా మనము ఉక్సుల పట్టి కాజాలు పట్టి ఎలా కుట్టుకుంటామో అలా కుట్టి ఇది ఉక్సుల పట్టి అండి. ఇది ఉక్సుల పట్టిందా మళ్ళీ ఇప్పుడు కాజాలు పట్టి కుట్టుకుంటున్నాను నేను. మనము మామూలు బ్లౌజ్కి ఎలా కుట్టుకుంటామో అలానే కుట్టుకొని ఉక్సుల పట్టి కుట్టినాం కదా. మామూలుగా మనము ఫ్రంట్ ఎలా కుట్టుకుంటామో అలానే కుట్టాను. ఇప్పుడు ఇలా కుట్టి ఇలా అటాచ్ చేయండి. మామూలుగా ఓపెన్ లేకుండా ఇలా చేస్తే ఇలా కుట్టేయండి. ఇలా కుట్టేసిన తర్వాత మీకు అది డీప్ అనేది తగ్గిపోతుందండి. చాలా వరకు తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత మీరు ఇప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు ఇట్లా 2 ఉక్సులు కానీ ఇట్లా ఉక్సులు పెట్టుకోవచ్చు అండి. లోపల ఉక్సులు ఇట్లా కుట్టేయచ్చు.
ఇలా అండి, ఇలా అయిపోతుంది. ఉక్సులు వేస్తే మామూలుగా ఇట్లా ఓపెన్ కాదు, ఇది బ్యాక్ ఓపెన్ ఉన్నట్టే ఉంటుంది కానీ ఓపెన్ కాదు. ఇది ఫ్రంటే ఓపెన్ ఉంటుంది. మామూలుగా బ్యాక్ ఇట్లా ఉక్సులు ఉన్నట్టు ఉంటుంది, బ్యాక్ ఓపెన్ ఉన్నట్టుంటుంది కానీ ఇది అట్లా ఉండదు. కానీ మీకు చూడడానికి కూడా ఒక బాగా లుక్ కనిపిస్తుంది. ఇది ఈ డీప్ నెక్ అనేది కొద్దిగా కవరప్ అవుతుందండి. చాలా అమ్మాయికి బాగా సెట్ అయింది. జాకెట్ బ్లౌజ్ అయితే వేసుకుంది. ఇట్లా చూస్తే ఈ అక్కంగా ఇట్లనే గుట్టు ఇది బాగుంటుంది అని అనింది. కానీ డీప్ చాలా వరకు నాకు తగ్గిందండి. కాకపోతే ఇక్కడ నడుము కొద్దిగా లూజ్ ఉంటే ఒక కుట్టు ఇటు సైడ్ అటు సైడ్ ఒక కుట్టు ఇప్పినారనుకో మీకు బాగా సెట్ అవుతుందండి బ్లౌజు. చూడండి ఒకసారి మీరు కూడా. నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే, బాయ్.